నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో వెల్లివిరుస్తున్న ప్రజా చైతన్యం. ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు పలు గ్రామాల్లో ప్రతిజ్ఞలు. ఊపందుకున్న 30 రోజుల గ్రామ ప్రణాళిక. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పరుగులు పెడుతున్న అధికారులు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలప్రాడు గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి 82వ జన్మదిన వేడుకలు. పాల్గొన్న వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు. ఇక వార్తల్లోకి వెళ్తే, మూథల్ మండల కేంద్రమైన మూథల్తో పాటు వివిధ గ్రామాల్లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో సర్పంచ్ అధ్యక్షతన తన గ్రామ సభలు నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ మహాత్ముడు చూపిన మార్గంలో పయనించాలని సూచించారు. అదేవిధంగా స్థానిక చైతన్య యూత్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూజలు నిర్వహించారు. గ్రామాల్లో జాతిపితకు వాడవాడలా నివాళులర్పించి ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ వద్దు, పేపర్ ముద్దు, పేపర్ బ్యాగులు ముద్దు అనే నినాదంతో ప్రధాన విధుల గుండా ర్యాలీగా వెళ్తూ వ్యాపారస్తులకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ బొమ్మ కాలుష్యానికి, బహుమ కాలుష్యానికి ప్లాస్టిక్ వ్యర్థాలు కారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కి దూరంగా ఉండే బ్యాగులు, పేపర్లు, కవర్లు ఇవ్వాలన్నారు. ఇదే విధంగా బొరిగం గ్రామాల్లో సైతం ఇంటింటికి తిరుగుతూ ప్లాస్టిక్ వద్దు, పేపర్ బ్యాగులు ముద్దు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, ఎంపీటీసీ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఈవో, పీఆర్డీ గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఎంత ఉన్నా ప్లాస్టిక్ అన్నం సీట్ 1 మంత్ అయిన స్టాక్ బంద్ చేసి ఉన్న స్టాక్ మొత్తం చేసుకుంటున్నారు. పైన పడితే ఏం లేదు, తక్కువ ఇస్తాం మేము. వాడవాళ్ళు డైరెక్ట్ 30 देखो उनको बोलना एज कवर लाओ, नहीं तो फाइन लगा दो। बड़ा दुकान है ये संचित ये थैली ఈ కవర్ అని మొత్తం బంద్ చేసేయాలి. ఇలాంటి కవర్ ఓన్లీ పేపర్ కవరే వాడాలి. స్టాక్ ఎంత ఉందో ఆ స్టాక్ అంతా కంప్లీట్ చేసుకో. కొత్త స్టాక్ తీసుకురావద్దు. తీసుకొస్తే కూడా లా ఉండాలి. ఇది కూడా రాదు, ఇది మనకి ఇది కూడా మనకి 50 మైనస్ 10 డేస్ అంటే ఫైన్ టైం చెప్పి మొత్తం పేపర్ ఇవ్వాలి. వచ్చినందుకు ఫాలో అవ్వాలి. చెత్త అమృత్ మన జాతిపిత మహాత్మా గాంధీ గారి 150వ జన్మదినం. సో ఆయన జన్మదినం గురించి ఈరోజు అందరూ రావడం సంతోషంగా ఉంది. ఈ మన జాతిపితతో పాటు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు జయంతి ఈరోజు ఉంది.
సో అందరూ కూడా వాళ్ళ యొక్క కోకల దండల మీద కాకుండా వాళ్ళు చెప్పిన మాటలు అదైతే ఆశయాలు వాటి విలువల గురించి మనం కాపాడుకోవాలి, ఆ విలువల గురించి మనం పోరాడాలి, ఆ విలువల గురించి మనం బతకాలి. సో ఈరోజు కూడా మేము కూడా అదే చేద్దాం అనుకుంటున్నాము. ఈ ప్లాస్టిక్ని నివారణ గురించి అవగాహన చేద్దాం అనుకుంటున్నాం. దాని గురించి మన యువ గారు కవర్లు తెప్పించారు, పేపర్ కవర్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ మ్యాక్సిమం తగ్గించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే గాంధీ చెప్పిన దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, కానీ ఆయన చెప్పింది ఆల్మోస్ట్ 70 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇప్పటికి కూడా అది మనకి అమల్లో లేదు. సో ఈరోజు ఈసారి ఇప్పుడు కేసీఆర్ గారు అయితే మనకు 30 రోజుల ప్రణాళిక అన్ని గ్రామ పంచాయతీలను కూడా ఆదర్శ గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి ఆ ప్రోగ్రాము అదే టైంలో మనకి గాంధీ జయంతి రావడం అనేది అంటే యాదృచ్ఛికం, బట్ మంచి 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 పని. అంటే ఈ సంవత్సరం గాంధీ జయంతిని మంచిగా పచ్చదనం పరిశుభ్రతతో జరుపుకోవడం అనేది చాలా మాకు కూడా సంతోషంగా ఉంది. లేకపోతే చేసేవాళ్ళమా లేదని సెకండరీ, బట్ ఆ అంటే ఆ ప్రోగ్రాంలోనే మనకు రావడం కూడా ఇంకో మంచి ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు కరెంట్ లేకుండే గ్రామ పంచాయతీకి, అంటే కలర్ లేకుండే, ప్లస్ ఊళ్ళో కూడా కరెంట్ ఇబ్బందులు, అన్నీ ఆల్ టుగెదర్ అన్ని సంవత్సరాల గురించి ఒకటేసారి ఈ ప్రణాళిక అనేది రావడం, దానికి ఇది చేయడం వల్ల నరేంద్ర మోడీ గారు కూడా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అయితే ఆయన గారు చెప్పారు. ఆ ప్రోగ్రాము ఇది అన్నీ కలిపేసి మొత్తంకైతే గ్రామాలు ఇప్పుడు స్వచ్ఛంగా మారుతున్నాయి. మారడానికి ప్రజలకు కూడా చైతన్యం వస్తున్నది. సో ఫైన్లు పెడుతున్నాం. ఫైన్లు అనేది వాళ్ళని ఫైన్ వేయడం కోసం కాదు, వాళ్ళలో చైతన్యం రావడం కోసం. అందుకోసం మేము ఫైన్లు ఎక్కువ వేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ చైతన్యం కలిగిస్తాము, ఆ తర్వాత ఫైన్లు. కాబట్టి ఫైన్లు కూడా అందుకోసం ఇవ్వట్లేదు. సో అందరికీ కూడా గ్రామ ప్రజలందరికీ కూడా మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో మహాత్మా గాంధీ చెప్పారో సత్యం వైపు మీరుంటే ప్రపంచం మీ వైపే ఉంటుంది. సో మనమందరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా మన జీవితాల్ని, మన నడవడికని, మన దినచర్యను సాధ్యమైనంత వరకు ఆ బాటలో నడిస్తే మన గ్రామాలు నిజంగానే మన గ్రామ పరిపుష్టి దేశ పరిపుష్టి ఉంటుంది. ఎందుకోసం ఆల్మోస్ట్ 7 లక్షల పైన గ్రామాలు ఉంటాయి మన భారతదేశంలో. అందరూ పల్లెటూరుల ఆదాయము దాని గ్రామ పంచాయతీ అంటే గ్రామాల్లో నివసించే వారి, సిటీలో నివసించే వారి ఆదాయం చూస్తే చాలా డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆదాయం చూస్తే సో ఎప్పుడైతే అందరు ఈ గ్రామాలు ఉండే వాళ్ళకి డెవలప్ అయ్యారు అనుకోండి, మన దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందినట్టే. ఇంకా స్టిల్ అప్పుడు 70 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఇల్లు లేవు చాలామందికి, ఇంకా రోడ్లు లేవు, ఇంకా మౌలిక వస్తువులు లేవు, ఇంకా డ్రైనేజీలు లేవు, ఇంకా వాటర్ లేవు. స్టిల్ ఇంకా వాటిని పోరాడుతూనే ఉన్నాం. కాబట్టి మ్యాక్సిమం ఎంతదంతా అవినీతిని తగ్గించి మన ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ని ప్రజలకి ఎంతదంతా రూపాయి ఇస్తే ఆ రూపాయలు కనీసం ఒక 60 పైసలన్నా చేరే విధంగా మేము ప్రయత్నిస్తాం మా తరపు నుంచి, గ్రామ పంచాయతీ తరపు నుంచి. అలాగే ప్రజలు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ హాజరయ్యారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అంతర్గత రోడ్లు, మురికి కాల్వలు పరిశీలించారు. గ్రామ ప్రజలకు పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. అలాగే చెత్త, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు పుట్టా మధుకర్. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అల్లం పద్మ, ఎంపీపీ దేవక్క, ఎంపీటీసీ శారదతో పాటు పలువురు పాల్గొన్నారు. తొట్ల అనిత, గొల్లపల్లి ప్రశాంతి, పెరుమల్ల మంజుర, పెరుమల్ల రేణుక, కల్పల మాధవి, శారద, బండి స్వరూప, అమ్మ పోయి ಊರಿಗೆ ಪಟ್ಕ ಊರಿಗೆ ಗದ್ದೆ ಈಗ ಆಗೂರಿ బండి స్వరూప, ఏ ఊరి జయ, కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి. కారణం ఏంటి? గెలిచినటువంటి నాయకులు హైదరాబాద్లో ఉండడం, మన దగ్గర అటువంటి గ్రామాలలో కరీంనగర్లో ఉండడం, గ్రామాలను పిలిచి మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి నాయకులు కనబడే పరిస్థితులు ఉండడం వలన ఇవాళ అభివృద్ధిని నోచుకోలేదు గ్రామాలు. కనుక ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాదులో ఉండి చెట్లను పెంచుమని కఠినంగా చట్టం పెట్టిరు. ఎందుకు చెట్లు పెంచాలి? ఈ చెట్లు పర్యావరణాన్ని మనకిస్తూ మన పిల్లలు అన్నం పెడతారో లేదో కానీ మొన్ననే చూసినా మనం సోషల్ మీడియాలో, నేను అనుకుంటా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ మరి ఎక్కడనో ఒక ముసలామ చెట్టు కింద పడినది. ఎన్ని ఎకరాల భూమి ఉన్నదవ్వా అంటే 70-80 ఎకరాలు ఉండే. నా కొడుకు పెడతలేడు అన్నం, కొంచెం పక్కకు పడేసిరు, అన్నం వేసిపోయిందట కూడలు. కానీ ఆమె పడుకున్నది ఎక్కడ?
చెట్టు కింద పడుకున్నది. కొడుకు బయటపడేసినా బిడ్డ బయటపడేసినా నీడనిచ్చేది మళ్ళీ ఆ చెట్టే ఉంటుంది. కనుక ఇవాళ చెట్టును పెంచి భావి తరాలను రక్షించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉన్నది. హైదరాబాద్లో ఇవాళ గాడుపు తీసుకునే క్లబ్బులు వచ్చినాయి. మంచి గాడుపు కావాలంటే క్లబ్కు పోవాలి, ఏమంటారు ఆక్సిజన్ క్లబ్బులు. మరి మన రామగిరి ఇప్పటికే సింగరేణి 6 గంటలకు వచ్చేది. పొలాల దగ్గర కూడా రైతులు ఎంత కష్టపడి రాత్రి మగలు కష్టపడితే కానీ పంటలు పండించుకోలేని పరిస్థితి ఉండేది. మన తెలంగాణ సాధించుకున్న తర్వాత 24 గంటల కరెంటు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఒక కరెంటే కాదు, మన గ్రామాలకు అందరికీ పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటివి కూడా మన కేసీఆర్ గారు ఎన్నో ఇస్తున్నారు. రైతు బీమా, రైతు పథకాలు, రైతులకు పెట్టుబడి సహాయం, పేద బిడ్డలకు, ఆడబిడ్డలకు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జన్మదిన వేడుకల సందర్భంగా మహాత్మా గాంధీ ఆశించిన ఆశయాలను కార్యరూపం దాల్చడానికి సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది నాంది పలికారు. ఇందులో భాగంగా జోనల్ కమిషనర్ శ్రీమతి హరిచందన, డిప్యూటీ కమిషనర్ యాదగిరిరావు, స్థానిక కార్పొరేటర్ మేకా రమేష్ మియాపూర్ మార్కెట్ ప్రాంతంలో మార్కెట్ వ్యర్థాలను మరియు సింగిల్ యూజ్ అనగా ఒకసారి వాడి పడేసే క్యారీ బ్యాగులు, టీ కప్పులు, వాటర్ గ్లాసులు, ఇతర ప్లాస్టిక్ ను వేరుగా శ్రమదానం చేసి తొలగించారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న లేబర్, అడ్డాలోని కార్మికులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ, మనందరం పర్యావరణానికి పెనుముప్పుగా ఉన్న ప్లాస్టిక్ ను పూర్తిగా నిరోధించినప్పుడే గాంధీజీ కలలుగన్న నిజమైన స్వచ్ఛ భారత్ సిద్ధించినట్లు చెప్పారు. చెరువులను, సముద్రాలను, వాననీటి కాలువలను, మన పరిసరాలను లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితం చేస్తున్న దేశాలలో మనది 5వ స్థానంలో ఉందని, కావున మన ఆరోగ్యాలకు పెనుముప్పుగా అవతరించిన ఈ ప్లాస్టిక్ ను మనందరం ఈ రోజు నుండే పూర్తిగా నిర్మూలించాలని ప్రతిభబూనారు. మన భావితరాలకు ఒక మంచి వాతావరణాన్ని అందించే బాధ్యత మనందరిపైన ఉందని, మనందరం కృషి చేయాలని ఆయన కోరారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా శాశ్వత ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని మున్సిపల్ సిబ్బంది మరియు మెప్మా మహిళా పొదుపు సంఘాల సభ్యులచే గాంధీ విగ్రహం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం సూర్యాపేట పట్టణంలో అమలు చేయటకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని, తద్వారా ప్లాస్టిక్ విక్రయించు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ మరియు మానవాళి మనుగడకు ప్రతిబంధంగా ఉన్నటువంటి ప్లాస్టిక్ ను ప్రజలందరూ నిషేధించాలని ఆయన కోరారు. సూర్యాపేట పట్టణంలో ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ముఖ్యంగా మా మహిళా సంఘ సభ్యులందుకు ముందుకు వచ్చినందుకు వాళ్ళందరి కృషితో సూర్యాపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని, మరియు ఈ యొక్క పట్టణంలో ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకుండా పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి పర్యావరణాన్ని రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి పూజించబడుతున్న, గౌరవింపబడుతున్న మన భారతదేశంలో జన్మించిన మహాత్మా గాంధీ గారు, బాపూజీ గారి 150వ జన్మదినోత్సవం సందర్భంగా మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మరి మున్సిపల్ కమిషనర్ రామాంజన్ రెడ్డి గారికి స్వాగతం తెలుపుతూ, మరి మిగిలిన అందరికి కూడా ఇక్కడ ఉన్న లయన్స్ క్లబ్ మిత్రులకు, వామ్ మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు, అందరికీ మహిళలకు కూడా తెలియజేస్తూ, మరి మహాత్మా గాంధీ గారు అందించిన సత్యం, అహింస, శాంతి ఈ 3 మార్గాలను కూడా మరి మనం ముందుకు తీసుకుపోతూ భావితరాలకు తెలియజేస్తూ, మరి గాంధీ గారి ఆశయాలను అందరం కూడా పాటించాలని తెలియజేస్తూ మరొకసారి అందరికీ 150వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పరిధిలో నివసించే అందరి ప్రజలకు ప్లాస్టిక్ రహిత సూర్యాపేట చేయాలని ప్రగాఢ కాంక్ష లయన్స్ క్లబ్ తరఫున, వామ్ తరఫున విన్నవించుకుంటున్నాను. 150వ జయంతి ఉత్సవాల్లో మరి మీ అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. పరిశుభ్రతలో దైవత్వం ఉన్నదాన్ని నమ్మి ఆయన మరి ఆ నమ్మకాన్ని భారతదేశం మొత్తం కూడా మరి స్వచ్ఛత పేరుతో ఇప్పుడు మన ప్రధానమంత్రి తీసుకున్నటువంటి, మోదీ గారు తీసుకున్నటువంటి ప్లాస్టిక్ రహిత దాని ఉద్దేశం పూర్చుకొని ఇలా మున్సిపాలిటీ తరఫున మరి మీరందరూ ఒక జులూస్ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం. దీన్ని
మరి మా కమిషనర్ రామానంద రెడ్డి గారిని, మీ అందరినీ, సోదరీమణులందరినీ, ఈ కార్యక్రమంలో భాగస్థులైన ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని కోదండపూర్ గ్రామాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా కలెక్టర్ శశాంక్ మరియు జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అందరూ కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు నడపాలని, ప్రభుత్వం కట్టించిన బాతులను ఉపయోగించుకోవాలని చెప్పారు. అలాగే ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్య లక్ష్యం బంగారు తెలంగాణను సాధించడమని, అందులో భాగంగా 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రవేశపెట్టారని తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ బాతులను ఉపయోగించుకొని బహిరంగన మలమూత్ర విసర్జన చేయకూడదని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకన్న, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ చైతన్యారెడ్డి, అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంటే ఆయన ప్రాణాన్నే పణంగా పెట్టినాడు, మరి తెలంగాణ సాధించినాడు. సాధించిన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని ఆయన ఒక ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగా ఈ 30 రోజుల ప్రణాళిక శానిటేషన్. అంటే ఇప్పుడు చాలా మంది మన దగ్గర చెంబడుకొని బయటికి పోతారు, ఎక్కడెక్కడో కూర్చుంటారు. కానీ వాళ్ళకి ఏం తెలుసు, మాకు బయటికి పోతేనే ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. లెటర్లు కట్టినారు కదా, దాంట్లో లేదు. దాని నుంచి ఆయన చేసే పని నుంచి మొత్తం ఊరికే కాదు, ప్రజలకే, అందరికీ. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర గ్రామంలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు జరిగాయి. మనం ఈ బతుకమ్మను పూజిస్తాము. ఈ ప్రతి ఒక్కరు ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలనేసి ఈ బతుకమ్మ యొక్క ఉద్దేశం, సంతోషంగా ఉండాలనేది. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రమైన తానూరు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక సర్పంచ్ తాడేవారు విఠల్ బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేసి సంబరాలను ప్రారంభించారు. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. యువతలో బతుకమ్మ పాటపై కోలాటం, దాండియా ఆడారు. కరీంనగర్ జిల్లా స్థానిక చొప్పదండి మండలంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో దసరా పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించే రామ్లీలా రావణ దహన కార్యక్రమం ఏర్పాట్ల గురించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు బజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు. గురు వచ్చిండు, ఇద్దరు వచ్చి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి 82వ జన్మదిన వేడుకలు ఆయన స్వగృహంలో కేఈ ప్రతాప్, కేఈ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 82 కేజీల కేకును తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులతో కట్ చేయించడం జరిగింది. రెండు
గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల బాంధవుడు పెద్దన్న మరి ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్పండి ఆయనకి. ఈ రోజు మనమంతా ధైర్యంగా ఉన్నామంటే మన పునాది కేఈ మాదన్న, తర్వాత కేఈ కృష్ణమూర్తి, కేఈ శంకర్ ప్రభాకర్ గారు, అదేవిధంగా కేఈ ప్రతాప్, కేఈ శ్యాంబాబు, ఈ వంశాంకృతం శ్యాంబాబు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. బాలశరమణ గారు పసందైన రోజు అనే పాట మన పెద్ద ఆయనకు కూడా చాలా ఇష్టమైనటువంటి పాట కాబట్టి వారి కోసం పాడి వినిపిస్తున్నాను. శ్రీ కేఈ కృష్ణమూర్తి గారి మాజీ ఉప ముఖ్యమంత్రి గారి 82వ సంవత్సరం జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. డోను నియోజకవర్గం నుంచి పత్తికొండ నియోజకవర్గం నుంచి అశేష జనవాహిని వచ్చి ఆయనని ఆశీర్వదించినారు. వారందరికీ కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మన పెద్ద ఆయన కేఈ కృష్ణమూర్తి గారు మరొక 100 సంవత్సరాలు ఆయన ఆరోగ్యంతో ఉండి మాకు సలహాలు ఇస్తూ మా రాజకీయలో మమ్మల్ని మంచి దిశగా అడుగుగా నడిపిస్తూ ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఎందుకు ఆయన సౌమ్యవాది, ఆయనంటే ప్రతి ఒక్కరికి కూడా అభిమానము. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలా, మంచిగా ఉండాలని మనసారా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు కూడా కోరుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఒకటే చెప్పేవాడు ప్రతి మీటింగ్లో కూడా, నాకు పత్తికొండ వేరొకటి కాదు, డోను వేరొకటి కాదు, రేణు పత్తికొండ రెండు కళ్ళు వంటి వాడివి. డోన్లో పత్తికొండలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో డోన్లో కూడా అటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన నాకు సహకారం అందిస్తూ ప్రతిసారి కూడా నాకు గత 5 ఏళ్లలో పూర్తి సహకారం అందించి అనేక నిధులు మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకొచ్చి నాకు అభివృద్ధి చేయడానికి చేయూతనిచ్చి సహకారం అందించాడు. నేను ఎప్పుడు కూడా మనసారా ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ ద్వారా ఆయన మరొక 2 టర్ములు 3 టర్ములు మమ్మల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో భారీ వర్షం అతలాకుతలం చేసింది. పశుపక్షాదులకు భారీ వర్షానికి బీతిల్లిపోయాయి. జనగామ జిల్లా లింగాల గణపూర్ మండల్ చేటూరు గ్రామంలో సర్పంచ్ ఐల మల్లేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్ర సోమలక్ష్మి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మూలించాలని, ప్లాస్టిక్ వాడడం నిషేధించడం జరిగిందని గ్రామంలో ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది. గాంధీ జయంతి పురస్కరించుకొని ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, పర్యావరణాన్ని రక్షించాలనేది ఒక ప్రోగ్రాం ప్రభుత్వం. మీరు కూడా దీనికి సహకరించి ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు అడిగినా వేయొద్దు. మీరు కూడా రోడ్ల మీద చెదారం కానీ అలాంటివి వేయొద్దు. ఇట్లా చేసినప్పుడు మేము చూస్తే మాత్రం ఫైన్ రాస్తాం. పూలతో చెప్తున్నాడు మర్యాద. తర్వాత పట్టుకో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు, రేపు వేసినప్పుడు కనబడ్డాం అనుకో జరిమానా 500 రూపాయలు. ఇప్పుడు పువ్వులు అప్పుడు జరిమానా. రంగారెడ్డి జిల్లా మునగనూరు గ్రామంలో శ్రీ జయదుర్గా యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఈ అమ్మవారు దేవీ నవరాత్రులను ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని, ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం సహకరిస్తున్న మునగనూరు గ్రామ ప్రజలకు, యూత్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. మాకు ఈ గ్రామస్తులు, మా మునగనూరు గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఎంతోమంది ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. అలాగే మా యూత్ సభ్యులు, మా టీఆర్ఎస్ లీడర్ మా నరేందర్ రెడ్డి గారు, అలాగే అక్క రమేష్ గౌడ్ గారు, అలాగే మన
తాళపల్లి మోహన్ గారు అందరూ ప్రతి ఒక్కరికి నక్క రమేష్ గౌడ్ గారు అలాగే నక్క శ్రీనివాస్ గౌడ్ ప్రతి ఒక్కరికి వాళ్ళు సహకరిస్తున్నారు. వీరందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు మా వేముల రామచంద్ర రెడ్డి గారు ఎంతమందికి ఇట్లా అన్నదాన కార్యక్రమం చేసి మాకు సహకరించారు. ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వచ్చేసి ఇక్కడికి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. కావున మా ఊరికి, మా సభ్యులకి, అలాగే మా టీఆర్ఎస్ నాయకుడి గారికి అమ్మవారు ఇప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఒకసారి ఈ యొక్క అమ్మవారి గురించి మాకు మన నాయకుడు గారు మా శ్రీ జయదుర్గా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నవరాత్రులు జరుగుతున్నాయి. ఇందులో నాకు ఒక అవకాశంగా భావిస్తున్నా. ఎందుకంటే అన్నదానం అందరు చేస్తారు, కానీ అవకాశం రావనేది మాకు మంచిగా అనిపిస్తుంది. అదేవిధంగా యూత్ సభ్యులందరికీ తెలుగుదేశం శుభాకాంక్షలు. వీళ్ళు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఈ విధంగా చేస్తూ అమ్మవారి ఆశీస్సులకు అమ్మవారి ఆశీస్సులు యూత్ సభ్యులకు మరియు అదేవిధంగా ముందర గ్రామ ప్రజలకు కూడా అమ్మవారి ఆశీస్సులు అందించాలని మాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నదానానికి అవకాశం ఇచ్చిన యూత్ సభ్యులకు నా ఒక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే హెల్త్ క్రౌడ్ కాబట్టి దయచేసి కొంచెం దూరంగా ఒకసారి నక్క రమేష్ గౌడ్ గారు అలాగే ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన మంగళూరు గ్రామంలో అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేషంగా జనాలు రావడం, ఈ కార్యక్రమం అన్నదానం దాతలు మన వేముల అమరేంద్ర రెడ్డి గారు ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు జై దుర్గా భవాని యూత్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా ఎంతో అత్యున్నతంగా చేస్తున్నారు. వారికి, వారి యూత్ మెంబర్స్కి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్సుమంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మంగళూరు ప్రజలకు కూడా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జయదుర్గా యూత్ అసోసియేషన్ వారు మంగళూరులో గత 5 సంవత్సరాలుగా ఘనంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా ఇంత చిరకాలం ఇదే విధంగా ఘనంగా ఉత్సవాలు జరిపి మరియు అన్నదాన కార్యక్రమంలో విశేషంగా ప్రజలందరూ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో వెళ్లి విరుస్తున్న ప్రజా చైతన్యం, ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు పలు గ్రామాల్లో ప్రతిజ్ఞలు. ఊపందుకున్న 30 రోజుల గ్రామ ప్రణాళిక, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పరుగులు పెడుతున్న అధికారులు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలప్రాడు గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి 82వ జన్మదిన వేడుకలు. పాల్గొన్న వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు. మరింత సమగ్ర సమాచారానికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.